సుప్రజ రాతల్లి, ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య కీర్తన, నగవులు నిజమని. నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. తొల్లిటి కర్మము గొంతుల నుండగా చెల్లవోయిక చేసేదా. తొల్లిటి కర్మము గొంతుల నుండగా చెల్లవోయిక చేసేదా. ఎల్లలోకములు ఏలేటి దేవుడా, ఎల్లలోకములు ఏలేటి దేవుడా, ఒల్లనొల్లనిక వద్దనవే. ఎల్లలోకములు ఏలేటి దేవుడా, ఒల్లనొల్లనిక వద్దనవే. నగవులు నిజమని నమ్మేరా ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేరా. నలిని నామము నాలుక నుండగా తలకు నీ ఇతరము దడవేదా. నలిని నామము నాలుక నుండగా తలకు నీ ఇతరము దడవేదా. పలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి, పలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి, ఒలుకు చంచలము వద్దనవే. పలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి, ఒలుకు చంచలము వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. ధన్యవాదాలు. వెరీ కాన్ఫిడెంట్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. నాకు అది అనిపించింది బాగా. చాలా ఎక్స్ప్రెసివ్ వాయిస్, త్రో కూడా బాగుంది, మంచి డైనమిక్స్ ఉన్నాయి నీ వాయిస్లో. సినిమా పాటలతో పాటు క్లాసికల్ నీకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. అలాగే సార్. బెస్ట్ పార్ట్ వాస్ నగవులు, చాలా బాగా అంటున్నావు అది. తర్వాత మిగతా సంగతి వచ్చినప్పుడు ఆ మాను మాత్రం కొంచెం అందంగా అనొచ్చు నువ్వు. నుగినడి జపవే జపవే జపవే. అది కనుక బాగా వినిపిస్తే అది మజా అయిన చోటు, అది తరరీ బాగా రిజిస్టర్ అయ్యేటట్టు చూడు. సచ్ ఎ స్ప్లెండిడ్ ప్రెజెంటేషన్, నీట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ జానకేశ్వరరావు శ్రీమతి లక్ష్మీ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన ఈ చిరంజీవి
చదువు అంతరిక్షాన్ని చేరుకోమంటే అంతరంగం స్వరప్రపంచాన్ని కోరుకుంది. నీకోసం చిత్రంతో స్వరకర్తగా మారాడు. చిత్రం ద్వారా సంచలనాలు సృష్టించాడు. విశాఖ తీరాన 6 లక్షల మంది అభిమానుల మధ్య చేసిన సంగీత కార్యక్రమం అతనికి ఎంతో పేరు తెచ్చింది. యుఎస్, యూకే, దుబాయ్, కువైట్ మొదలగు దేశాల్లో కచేరీలు చేసి కరతాళ ధ్వనులు అందుకున్నాడు. అందమైన మనసులో, బ్రోకర్, ఏమీ, ఫ్రెండ్స్ బుక్, తులసీదళం చిత్రాలతో దర్శకుడిగా మారాడు. శీను, వాసంతి, లక్ష్మిలో నటనకు గాను మేధావుల మెచ్చులు అందుకున్నాడు. మీ అందరి హర్షధ్వానాలతో సాదరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. మన కర్ణాటక సంగీతం ఈరోజు ఈ స్ట్రక్చరల్ ఫార్మ్ రావడానికి కారకులైన ఆ ట్రినిటీని ఈ ఎపిసోడ్ ఎండింగ్ సందర్భంగా ఒక్కసారి మీ నుంచి విందాం. ట్రినిటీ కంటే ముందర ఎవరున్నారో తెలియదండి. మరి ట్రినిటీ కూడా 300 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళే. అది మనం అనుకున్నట్టుగా ఇది అసలు ఈ చక్రాన్ని ఎవరు తయారు చేశారు, మనకుండేటటువంటి మేళకర్తలను ఎవరు సృష్టించారు నాకైతే తెలియదు. కానీ 72 మేళకర్తలను తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఒక రాగాన్ని తీసుకుని దాంట్లో నుంచి జన్యం చేస్తూ దాంట్లో నుంచి స్వర సంచారం వేరే వేరుగా చేస్తే దానికి వేరే రాగాల పేర్లు పెట్టి రకరకాలైనటువంటి తయారు చేసి ఒక సిలబస్ తయారు చేశారు. ఏ పుణ్యాత్ములు చేశారో నాకు తెలియదు. దాన్నే మన ట్రినిటీ కానీ, వీళ్ళు ముగ్గురు కానీ, మహానుభావులు కానీ, త్రిమూర్తులు, మిగతా తర్వాత వచ్చిన వాళ్ళు వాగ్గేయకారులు ఎవరైనా సరే దాన్నే ఫాలో అవుతున్నారు. ఈ రాగం అంటే ఇదే అవరోహణ, ఇదే ఆరోహణ, ఇలా ఉండాలి, సంచారం ఇలా ఉండాలని. ఇట్స్ అ గ్రేట్ సిలబస్. సత్యహరిశ్చంద్ర మన డివి సుబ్బారావు గారు వారి డ్రామాలని చిన్నప్పుడు చాలా చూడటం జరిగింది. దాంట్లోంచి వారణాసి ప్రాశస్త్యం గురించి ఆయన పాడినటువంటి హరిశ్చంద్ర మహారాజు పాడినటువంటిది, చక్రవర్తి పాడినది ఇప్పుడు ఈ వేదిక పైన. దేవి, కష్టములన్నీ వచ్చిన పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించగలదు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి. భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి. స్వర్ణదీతట సంభాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి. పావన క్షేత్రములవాసి పావన క్షేత్రములవాసి వారణాసి. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజా ఏమంటుంది వినండి.